అందరూ వెళ్తాను, నీకు కూడా ఏడుపు వచ్చేది. అందరూ ఆమెనండి, నువ్వు కూడా ఆమెనన్నావు. అందరూ స్తోత్రం అంటే స్తోత్రం అన్నా నీకు మ్యాటర్ అర్థం వల్ల సరిగ్గా. ప్రభు చెప్తున్నాడు, దేవుని కొరకు నిలబడాలని ఆశ నీకుందా? పోరాటాలు వస్తున్నా, శ్రమలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నావా? ఒక్కడివైనా సరే నిలబడే దమ్ము నీకు ఉండాలని కోరుకుంటున్నావా? ఇంతటి సమాజంలో ఏ ఒక్కరు నాతో రాలేదు, నేను ఒక్కడినే యెహోవా కొరకు రోషము కలిగి ఉన్నాను, ఒంటరితనమైనప్పటికీ దేవుని కొరకు నిలబడాలని కసి నాకుంది ప్రభువా. నీలాంటి వాడి కోసమే ప్రభు తన శరీరాన్ని, రక్తాన్ని ఇచ్చాడు. మారు మనసు పొంది, బాప్తిస్మాన్ని పొంది, కుదురుగా ఉండి, పరిశుద్ధతను కాపాడుకుంటూ, భక్తిని సాధన చేసుకుంటూ, రెగ్యులర్గా పాలు పొందు. ఏ తుఫాన్ ఏం చేయదు, నేను ఏ పెనుగాలు ఏం చేయదు, ఏమంటారు మెరుపులు ఊడు ఏం చేయవు నేను అసలు. రక్తం ఏం చేయ చోడు కనిపిస్తుంది, దెబ్బగా ఇవ్వడం అనిపిస్తుంది. ఏలియా ఒక్కడు ఏమండి కొండ శిఖరం మీద ఒంటరిగా ఉన్నాడు, పైన టాపులో ఉన్నాడు. పైన అంత శనిగాలు, పెనుగాలి, సుడిగాలు వచ్చేసింది. చూసాను,